గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 ఉన్నారు. తెలంగాణలో నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన బుర్ర వీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప, జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి కూడా పద్మశ్రీ పురస్కారం అందుకొనున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 3కి అవార్డులు వరించాయి. తెలంగాణలో నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్కు చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి కూడా పద్మశ్రీ పురస్కారం అందుకొనున్నారు.